ఇల్లు కొనుక్కోవటం అనేది ఇట్స్ వెరీ ప్లాన్డ్ ప్రాసెస్. ఓకే. యూ షుడ్ స్టార్ట్ ఇట్ ఇన్ యువర్ ఎర్లీ 30s సో itself. మీరు ప్లాన్డ్ ప్రాసెస్ అన్నారు కాబట్టి, సో అసలు ఎలా ఎలా కొనాలి అంటారు? ఇండ్లు గురించి ప్లాన్ చేసుకునేటప్పుడు ఏమేమి జాగ్రత్తలు తీసుకొని ఇంటికి ప్లాన్ చేసుకోవాలంటారు? నార్మల్ పీపుల్ అంటే పెద్ద పెద్ద శాలరీస్ ఉన్నవాళ్ళు, లేకపోతే పెద్ద పెద్ద ఇన్కమ్ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ ప్లానింగ్స్ వేరుగా ఉంటాయి. నార్మల్ గా మీరన్నట్టుగా ఒక 50,000 ఒక 1,00,000 లోపు శాలరీస్ ఉన్నవాళ్ళు ఎలా ప్లాన్ చేసుకుంటే వాళ్ళ సొంత ఇంటి కల నెరవేరుతుందంటారు? ఏదైనా ఇన్వెస్ట్మెంట్కి వచ్చేటప్పుడు మ్యామ్ ఇట్ శాలరీలో 50% వరకు మీరు పేఅవుట్ పెట్టుకోవాలి. ఓకే. అట్లీస్ట్ 50% ఆఫ్ యువర్ శాలరీ షుడ్ రిమైన్ ఫర్ యువర్ సెల్ఫ్. ఓకే. సింపుల్ వేలో చెప్పాలంటే దట్ ఈస్ హౌ వీ హ్యావ్ టు ప్లాన్ అవర్ ఇన్వెస్ట్మెంట్. ఇప్పుడు 1,00,000 జీతం వస్తుందంటే 50,000 హీ షుడ్ కీప్ ఫర్ హిస్ హౌస్ హోల్డ్. దాంట్లో 40,000 హీ మైట్ స్పెండ్, 10,000 హీ మైట్ సేవ్. ఇంకో 50,000 హీ కెన్ కీప్ ఇట్ ఫర్ హిస్ ఈఎంఐ. దాంట్లో కార్ ఉండొచ్చు, ఇల్లు ఉండొచ్చు, ఎనీథింగ్ ఇట్ క్యాన్ బి.